జగన్ మీద కేవలం విమర్శలు చేస్తే సరిపోదని, తాము చేసిన అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కూడా చెప్తున్నారు. జగన్ అండర్ ఎస్టిమేట్ వేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలియంది కాదు. జగన్ సాదాసీదాగా వదిలేస్తే నేత మాత్రం కాదు. జగన్ అన్ని రకాలుగా బలంగా ఉన్నారు. గత ఎన్నికల్లో 3 పార్టీలు కలిసిన 40% ఓట్లు వైసీపీకి వచ్చాయంటే ఎంత స్ట్రాంగ్గా నియోజకవర్గాల్లో పాతుకుపోయారో వేరు చెప్పాల్సిన పనిలేదు. నిజానికి జగన్ బలం లీడర్లు కాదు, క్యాడర్, ఓటు బ్యాంక్. జగన్కి ఇప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకున్నారు. 2014 నుంచి ఆ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. పైగా పెరగడమే కానీ తగ్గడం అనేది జరగదన్నది కూటమి నేతలకు తెలియంది కాదు. నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉండడంతో పాటు నేతలు కూడా ఉన్నారు. ద్వితీయ శ్రేణి నేతలు కూడా బలవంతులైన వారున్నారు. సామాజిక పరంగానూ ఆర్థికంగానూ బలమైన నేతలుండడం ఫ్యాన్ పార్టీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అంతే తప్ప అలా గాలికొచ్చి ఇలా వెళ్ళిపోయే నేత కాదన్నది చంద్రబాబు కూడా తెలుసు. అందుకే జగన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.